బ్లెండర్లో సెలక్షన్ బాక్స్ టూల్ షార్ట్కట్ బి ఎలా యూజ్ చేయాలో సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. సెలక్షన్ బాక్స్ ఎంత ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. దాని షార్ట్కట్ కీ వచ్చేసి బి. అట్లాగే డ్రాగ్ కూడా చేయొచ్చు మౌస్తో, లెఫ్ట్ బటన్తో. నేను సెలక్షన్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మౌస్తో డ్రాగ్ చేద్దాం. మౌస్తో నేను ఈ ఏరియా మొత్తం డ్రాగ్ చేశాను. ఇవన్నీ సెలెక్షన్ అయ్యాయి. మళ్ళీ ఒకసారి చూడండి, నేను కొంత ఏరియా వరకే డ్రాగ్ చేస్తున్నాను. ఈ ఏరియా వరకు డ్రాగ్ చేశాను, అంతవరకు సెలెక్ట్ అయ్యాయి. మిగిలినవి సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మిగిలినవి కూడా సెలెక్షన్ చేయాలి అంటే మనకి షార్ట్కట్ కీ వచ్చేసి బి అనే టూల్ మీకు తెలుసు. ఇప్పుడు బి అని క్లిక్ చేస్తే చూడండి, ఆటోమేటిక్గా సెలక్షన్కి యాక్టివేషన్ అయిపోయింది. సో ఎంతవరకు డ్రా చేస్తే ఆ ఏరియాలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ, ఆ లేయర్స్ అన్నీ కూడా మీకు సెలెక్షన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇవి యాడ్ చేస్తున్నాను, అంతవరకు యాడ్ అయింది. ఇది యాడ్ అవ్వలేదు. ఇప్పుడు ఇది కూడా నేను మళ్ళీ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ మళ్ళీ బి ప్రెస్ చేశాను, ఇంతవరకు డ్రా చేశాను, అంతవరకు అది సెలెక్షన్ అయిపోయింది. అట్లాగే డీసెలెక్షన్ చేయాలనుకోండి, ప్రెస్ బి, షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే అంతవరకు డీసెలెక్ట్ అవుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? అట్లాగే మీకు యాక్టివ్ ఆబ్జెక్ట్ని కూడా ఇప్పుడు మార్చాలి. ఇప్పుడు అన్నీ సెలెక్షన్ అయ్యాయి, కానీ యాక్టివ్ ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేసుకోవాలనుకోండి. ఈ క్యూబ్ యాక్టివ్గా ఉంది, షిఫ్ట్ పట్టుకొని దీని మీద క్లిక్ చేస్తే యాక్టివ్ అవుతుంది. అదే డబుల్ క్లిక్ చేస్తే అది డీసెలెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి, ఒక పక్కకు జరుపుతున్నాను. ఓకే, సెలక్షన్లో ఉంది కాబట్టి అన్నీ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేద్దాం. చూడండి, దీన్ని యాక్టివ్ ఆబ్జెక్ట్ చేశాను. అదే డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, డీసెలక్షన్లోకి వెళ్ళిపోతుంది. షిఫ్ట్ పట్టుకొని సింగిల్ క్లిక్ చేస్తే సెలెక్షన్ అయింది. అట్లాగే ఇట్లా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అట్లా చేయొచ్చు. అదేమో ఆబ్జెక్ట్ వైజ్గా ఇట్లా మనకి సింగిల్ క్లిక్ చేయడానికి ఉపయోగపడుతుంది. బి అనేది ఒక ఏరియాలో ఉన్న ఆల్ ఆబ్జెక్ట్స్ని సెలెక్షన్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని సెలక్షన్లో ఉన్నాయి, నేను బి టూల్ తీసుకున్నాను, ఇంతవరకు డ్రాగ్ చేశాను, షిఫ్ట్ పట్టుకొని ఇంతవరకు డ్రా చేశాను, ఇవి డీసెలెక్ట్ అయిపోయాయి, మిగిలినవి సెలక్షన్లో ఉన్నాయి. ఇంత ఈజీగా షార్ట్కట్ కీస్ యూజ్ అవుతాయి అన్నమాట. సబ్స్క్రైబ్.